హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్రూ ఫుడ్ కిచెన్. యమ్మీ. ఎలా ఉన్నారు మీరందరూ? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఐటమ్ ఉగ్గాని అంటారు. అలాగే దీన్ని బొరుగులు ఉప్మాన్గా అనొచ్చు. సో ఈ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దాం. సో ఎంతో ఈజీగా చాలా సింపుల్గా ఈ ఉగ్గానిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఉగ్గాని ఎలా తయారు చేసుకునే విధానాన్ని చూసే ముందర మొదటిసారి నా ఛానల్కి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, సో ముందుగా ఇక్కడ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటోస్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. సో నేను అల్లం ఎప్పుడు ముక్కలుగా కట్ చేసుకోనండి, తురుముతాను. సో తురిమిన అల్లం అన్నా ఉంటుంది, లేకపోతే అల్లం పొడన్నా చేసి పెట్టుకుంటాను. సో పిల్లలు తినేటప్పుడు ఆ అల్లం ముక్కలు అనుకోండి అవి తీసేస్తారు. సో తీసేయకుండా సో వాళ్ళకి కడుపులో వెళ్తే మంచిదని చెప్పి, సో అల్లం తింటే మంచిదని చెప్పి వాళ్ళకి ఇలా బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు అల్లం అట్లా తురిమి కానీ లేకపోతే పొడి కానీ చేసి పెట్టి రెడీగా పెట్టుకుంటాను. సో ఇప్పుడు మన ప్రిపరేషన్లో చూస్తే ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, సో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్, అల్లం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు సో మొత్తం వేసేసుకొని సో చక్కగా మగ్గిచ్చేసేసుకోవాలి. సో ఈ లోపల మన బొరుగులు ఉంటాయి కదా, అదే మురమరాలు ఉంటాయి కదా, వాటిల్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని సో అవి కొద్దిగా ఆ వాటర్లో కాసేపు పెట్టాలండి. ఎంతోసేపు కాదండి, జస్ట్ ఒక 5 minutes కానీ అవసరం లేదు. సో ఎక్కువ నానితే ముద్దగా అయిపోతుంది. 5 minutes కానీ పెట్టుకోకుండా వెంటనే తీసి ఆ నీళ్ళన్నీ ఇట్లా వంపేసేసుకొని, కొద్దిగా మనం ఇట్లా వంపేసేసుకొని నీళ్లు లేకుండా ఇంకొక బౌల్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం నేను మన బొరుగుల్ని కొద్దిగా పెట్టుకున్నానండి. సో ఇక్కడ మన ఆనియన్స్, టమాటోస్ సగం మగ్గిపోయినాయి కదా. సో దీంట్లో మనం కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కారం అన్నీ చక్కగా వేసేసుకోవాలి. కారం తక్కువ, పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎందుకు అని అనుకునే వాళ్ళు కారం స్కిప్ చేసేసుకోవచ్చు. ధనియాల పొడి కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వేయటం లేదు. కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని సో ఇవంతా చక్కగా పట్టేటట్టుగా మనం ఇట్లా అన్ని ఆనియన్స్, టమాటాస్కి పట్టేటట్టుగా మనం కలిపేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఉగ్గాని. సో మనకి లేజీగా ఉన్నప్పుడు, అలాగే టిఫిన్ ఇంట్లో ఏం లేదు అని అనుకున్న రోజు సో ఇలాంటి ఉగ్గాని వెంటనే రెడీ చేసి పెట్టుకున్నట్టే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ముందుగా మన బొరుగుల్ని వేసేస్తున్నాను. అదే తడిపి పెట్టుకున్నాను చూడండి, ఆ బొరుగుల్ని నేను వేసేసుకుంటున్నాను. కొద్దిగా నిమ్మకాయ పిండితే మీ ఇష్టం, పిండినా చాలా బాగుంటుంది, పిండకపోయినా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా ఎవరు చూస్తున్న వాళ్ళు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది తెలుసా. సో కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకి వస్తానన్నమాట. సో మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను